Hello everyone, welcome back to the channel. This is Abhishek. ఇవాళ డే 9 ఆఫ్ AWS SRE DevOps కోర్స్. ఆల్రెడీ మనం AWS లో ఎంటర్ అయిపోయాం అండ్ VPC ఎలా క్రియేట్ చేయాలో చూసుకున్నాం. సబ్నెట్స్, ఇంటర్నెట్ గేట్వే, రౌట్ టేబుల్స్. నిన్నటి క్లాస్లో మనం NACLs క్రియేట్ చేయడం చూసాం. NACL అనేది ఫైర్వాల్. ఆ ఫైర్వాల్ లో ఎలాంటి రూల్స్ అనేవి ఎనేబుల్ చేయాలి, ఏ సిచ్యువేషన్ కి ఎలాంటి పోర్ట్స్ ఉన్న ఎలాంటి రూల్స్ ఎనేబుల్ చేయాలో చూసుకున్నాం. అండ్ ఆ తర్వాత మనం ఎఫెమరల్ పోర్ట్స్ అనే కాన్సెప్ట్ ని కూడా చూసాం. ఇన్ కేస్ మీరు వీడియో మిస్ చేస్తున్నట్టుంటే ప్లీజ్ చెక్అవుట్ ది లాస్ట్ వీడియో. చాలా 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 ఇంపార్టెంట్. ఆ వీడియోలో మనం AWS లో ఒక పబ్లిక్ సబ్నెట్ లో నెట్వర్క్ ట్రాఫిక్ అనేది ఎలా ఫ్లో అవుతుందని డీటెయిల్ గా చూసాం. టుడే we will continue on that. So first, let's draw the VPC architecture again. So మనకి ప్రస్తుతం ఉన్న VPC is 10.24.0.0/16. ఇక్కడ ఒక IGW అనేది క్రియేట్ చేసాం. IGW క్రియేట్ చేసి VPC కి అటాచ్ చేసాం. లెట్స్ సపోజ్ వీ హ్యావ్ వన్ పబ్లిక్ సబ్నెట్. ప్రస్తుతానికి నేను ఓన్లీ ఒక పబ్లిక్ సబ్నెట్ డ్రా చేస్తున్నాను. ఈ పబ్లిక్ సబ్నెట్ లో నేను ఒక EC2 ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేసుకున్నాను. ఈ పబ్లిక్ సబ్నెట్ వచ్చి ఒక రౌట్ టేబుల్ కి అనేది అసైన్ అయినది. ఈ రౌట్ టేబుల్ ఈస్ హ్యావింగ్ రౌట్ టు ది ఇంటర్నెట్ వయా IGW. IGW అయింది కాబట్టి ఇది పబ్లిక్ రౌట్ టేబుల్ అయింది అండ్ దిస్ బికమ్స్ అ పబ్లిక్ సబ్నెట్. సో ఇక్కడ నా దగ్గర ఒక EC2 ఇన్స్టెన్స్ ఉంది కదా. ఈ EC2 ఇన్స్టెన్స్ చుట్టూ ఒక ఫైర్ వాల్ ఉంటుంది. ఆ ఫైర్ వాలే సెక్యూరిటీ గ్రూప్. సబ్నెట్ చుట్టూ ఒక ఫైర్ వాల్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ as NACL. Quickly, let's try to understand the differences between NACL and security group. These are ఇంటర్వ్యూలో డెఫినెట్ గా అడిగే క్వశ్చన్. AWS రిలేటెడ్ సెక్యూరిటీ గ్రూప్ కి NACL కి ఉన్న డిఫరెన్స్. సో NACL అండ్ సెక్యూరిటీ గ్రూప్. సో ఫస్ట్ పాయింట్ వచ్చి NACL హ్యాస్ allow plus deny rules, right? We can explicitly deny the traffic. NACL lo we can explicitly deny the traffic. Ade security groups lo there is only allow rule, right? There is only allow rule that can be created in a security group, whereas NACL has both allow as well as the deny rules. Number 2, NACL లో రూల్స్ మనం రీడ్ చేస్తున్నప్పుడు AWS will read రూల్ నెంబర్ 1, 2, 3, 4 లో టాప్ డౌన్ బాటమ్ అప్రోచ్ లో రూల్స్ అనేవి రీడ్ చేస్తుంది. Whereas in a security group, all the rules are read at once because there is only allow rule. All the rules are read at once, and then whatever condition is met, it is either allowed or denied. Number 3, NACL is across subnet చుట్టూ ఉంటుంది. Security group is either across EC2 or load balancer or anything which is having a ENI. ENI అంటే ఏంటి? Elastic Network Interface. ENI stands for Elastic Network Interface. అంటే నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ ని వర్చువల్ గా AWS క్రియేట్ అవుతుంది కాబట్టి దాన్ని ENI అంటారు. సో ఎనీ ఇన్స్టెన్స్ విచ్ ఇస్ హ్యావింగ్ అ ఎలాస్టిక్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ అంటే ఒక IP అడ్రస్ ఉందనుకోండి మీకు, దానికి ఒక సెక్యూరిటీ గ్రూప్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ NACL. ఇది NACL, ఓకే, ఇది సెక్యూరిటీ గ్రూప్ పైన కనిపిస్తుంది కాబట్టి NACL is stateless. Security group is stateful. Okay, this is the major difference. Now what is stateless and what is stateful? Okay, example ద్వారా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. Let's suppose in the same example, పైన ఉన్న example లో from this server, from this EC2 instance, ఇక్కడ ఉన్న EC2 instance నుంచి I am trying to connect to google.com connect అవడం ట్రై చేస్తాను. Obviously it will go via this only, right? But I'm trying to connect to google.com. ఇక్కడ మీరు గుర్తుంచుకున్నట్టుగా ఉంటే సెక్యూరిటీ గ్రూప్ లో అవుట్ బౌండ్ రూల్ ఇస్ ఆటోమేటిక్లీ అలౌడ్. ఎవ్రీథింగ్ ఇస్ అలౌడ్. సో ఇక్కడ ప్రాబ్లం రాలేదు.
NaCl లో మీరు అవుట్ బౌండ్ రూల్ ని ఎక్స్ప్లిసిట్లీ అలౌ చేస్తే గానీ అవ్వలేదు. సో యూ హ్యాడ్ టు అలౌ 443, యూ హ్యాడ్ టు అలౌ 443 అలౌ రూల్. మీరు అలౌ చేస్తే గానీ అది పని చేయలేదు. దిస్ ఇస్ నంబర్ 1 పాయింట్. ఓకే, రెస్పాన్స్ ఇస్ నౌ కమింగ్ ఇన్. రెస్పాన్స్ లోపలికి వస్తున్నప్పుడు ఇన్ ద NaCl you have to again explicitly allow ephemeral ports. Ephemeral ports ని మీరు explicitly allow చేయాలి because NaCl is stateless. NaCl గుర్తుంచుకోదు, right? NaCl is not going to remember or recognize ఈ ట్రాఫిక్ బయటకు వెళ్ళింది, so I have to allow it. No. You have to specifically allow the traffic in the NaCl, then only it will come ahead. సెక్యూరిటీ గ్రూప్ లో యూ డోంట్ హ్యావ్ టు అలౌ ఎనీథింగ్ ఇన్బౌండ్. ఎఫామరల్ పోర్ట్స్ అనేది ఇన్బౌండ్ లో ఎనేబుల్ చెయ్యము. వై? బికాస్ సెక్యూరిటీ గ్రూప్ ఇస్ స్టేట్ఫుల్. దట్ మీన్స్ ఇఫ్ ఆ నెట్వర్క్ ప్యాకెట్ హ్యాస్ పాస్డ్ త్రూ సెక్యూరిటీ గ్రూప్ నుంచి ఒక నెట్వర్క్ ప్యాకెట్ బయటకు వెళ్ళింది అనుకోండి, సెక్యూరిటీ గ్రూప్ విల్ రిమెంబర్ దట్ దిస్ ఈస్ ది రెస్పాన్స్ ఫర్ దట్ అండ్ ఇట్ విల్ అలౌ ది ట్రాఫిక్ ఇన్. సెక్యూరిటీ గ్రూప్ అనేది అలా చేస్తుంది. వేరాస్ ఇన్ NaCl you have to explicitly give the outbound and the inbound rule. So you have to define the inbound and the outbound rule explicitly. Security group లో మీరు చేయాల్సిన అవసరం లేదు. That's why security group is called as state full. దాని స్టేట్ ఇప్పుడు full గా ఉంటుంది. And NaCl is stateless. చాలా 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 ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. 8 years ముందు AWS లో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నాకు ఈ క్వశ్చన్ అడిగారు. రీసెంట్ గా ఇంటర్వ్యూలు జరిగినప్పుడు కూడా నాకు ఈ క్వశ్చన్ అడిగారు, రైట్? సో దిస్ ఈస్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ఇట్ గెట్స్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ దిస్. ఇప్పుడు మన ఈ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ లో మనం నిన్న డిస్కస్ చేసుకున్నట్టు, if we create public EC2 instances, right? If we create public stuff if we create a database in this public subnet, ఆబ్వియస్ గా డేటాబేస్ మొత్తం అందరికి యాక్సెసిబుల్ అయిపోతుంది. అందరికి యాక్సెసిబుల్ అయితే ఇస్ ఇట్ అ గుడ్ థింగ్ ఆర్ అ బ్యాడ్ థింగ్? ఇట్ ఇస్ నాట్ అ గుడ్ థింగ్. డేటాబేసెస్, అప్లికేషన్ సర్వర్స్, ఎవ్రీథింగ్ షుడ్ బి హిడెన్ ఫ్రమ్ ది ఎంటైర్ వరల్డ్. ప్రపంచానికి అది కనిపించకుండా ఉండాలి, రైట్? సో దట్ ఈస్ ది జనరల్ సెన్స్. కనిపించకూడదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం? So what we generally do is you create another set of subnets. You create another set of subnets and you make sure that you don't associate this subnet with this IGW. ఈ subnet ని IGW కి associate చేస్తే arrow వచ్చింది. If you associate this with this, then it becomes a public subnet. But what do we want? We don't want to have a public subnet. We want to have a private subnet. So what you will do, you will not associate it with this. అలాంటప్పుడు డిఫాల్ట్ రౌట్ టేబుల్ కి అసోసియేట్ చేస్తామా? నో, అది కూడా చేయము. వాట్ వి విల్ డూ ఇస్ విల్ క్రియేట్ అవర్ ఓన్ రౌట్ టేబుల్, ప్రైవేట్ రౌట్ టేబుల్, రైట్? ఒక ప్రైవేట్ రౌట్ టేబుల్ చేసి మన ప్రైవేట్ సబ్నెట్స్ అన్ని ప్రైవేట్ రౌట్ టేబుల్ కి అసైన్ చేస్తాం. దిస్ ఇస్ వాట్ వి విల్ డూ. సో ఇవాల్టి ఆర్కిటెక్చర్ లో మనం ఏం చేస్తామంటే, వీఆర్ గోయింగ్ టు క్రియేట్ 2 new ప్రైవేట్ సబ్నెట్స్, 2A 2B. అగైన్ పబ్లిక్ లో 2 క్రియేట్ చేసాం కదా హై అవైలబిలిటీ కోసం, సేమ్ ప్రైవేట్ లో కూడా ఇంకో 2 సబ్నెట్స్ క్రియేట్ చేసి దానికి ఒక రౌట్ టేబుల్ క్రియేట్ చేసి ఆ రౌట్ టేబుల్ కి అసైన్ చేసి, నెక్స్ట్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇస్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ అ సర్వర్ ఇన్ దిస్ ప్రైవేట్ రౌట్ టేబుల్, ఇన్ దిస్ ప్రైవేట్ సబ్నెట్. అండ్ ఈ ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఉన్న సర్వర్ ని ఎలా యాక్సెస్ చేయాలి అనేది మనం ట్రై చేద్దాం. ఈ ట్రై చేసే దీంట్లో ఆబ్వియస్ గా ప్రైవేట్ సబ్నెట్ కి ఇంకొక ప్రైవేట్ NaCl అనేది క్రియేట్ చేయాలి కదా. సో విల్ ఆల్సో బి క్రియేటింగ్ అ ప్రైవేట్ NaCl, రైట్? ఆ తర్వాత ఈ పబ్లిక్ సర్వర్ నుంచి ఈ ప్రైవేట్ సర్వర్ కి కనెక్టివిటీ అవ్వాలంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మీరు ఏంటి పోర్ట్స్ ఎనేబుల్ చేయాలి? వాట్ ఆల్ యూ షుడ్ డూ? వీ విల్ బి డిస్కసింగ్ టుడే. టుడేస్ క్లాస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్, రైట్? This is the heart of AWS networking. AWS లో network flow అనేది this is the heart. So AWS console కి వెళ్ళిపోదాం quickly and we will start creating our subnets, route table, NaCl, and I'll go to my VPC. I'm already in the Hyderabad region. In Hyderabad region లోనే ఉన్నాను. HYD VPC అనేది ఉందా? ఉంది. 2024 VPC. సబ్నెట్స్ అనేవి 2 సబ్నెట్స్ ఉంటాయి, 2A and 2B.
ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పేరు కాపీ చేసుకుందాం, పబ్లిక్ ని కాస్త ప్రైవేట్ చేసేసి we will try to create it. సో వెరీ సింపుల్. సో నేను ఇక్కడ ఆల్రెడీ నేమ్ లో ప్రైవేట్ అని ఇచ్చేస్తున్నాను. ఓకే, PRAVAT ప్రైవేట్ సబ్నెట్ 2A 2B. 2A వచ్చి సబ్నెట్ 2A లో పెడతాం. CIDR బ్లాక్ వచ్చి 10.24.0.1 0.0 1.0 అనేది ఆల్రెడీ యూజ్ అయిపోయింది కాబట్టి విల్ గో విత్ 2.0/24. ఓకే, దిస్ ఇస్ వన్ సబ్నెట్. ఇంకో సబ్నెట్ క్రియేట్ చేసేద్దాం. దిస్ ఇస్ విల్ బి సబ్నెట్ టు బి. సబ్నెట్ 2B అనేది అవైలబిలిటీ జోన్ 2B లో పెడతాము అండ్ దీని సైడ్ రేంజ్ వచ్చి 10.24.3.0/24. ఓకే, అని పెట్టిన తర్వాత క్రియేట్ సబ్నెట్ అని క్లిక్ చేసేస్తాము. సో ఇక్కడ మనం చూసినట్టయితే బోత్ ది సబ్నెట్స్ హ్యావ్ బీన్ క్రియేటెడ్. ప్రైవేట్ సబ్నెట్ 2A 2B ఆల్సో హ్యాస్ బీన్ క్రియేటెడ్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, రౌట్ టేబుల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో మనకు కావాల్సిన 2024 ప్రైవేట్ ROUT రౌట్ TABLE రౌట్ టేబుల్ అనేది క్రియేట్ చేస్తున్నాం. VPC అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మన దగ్గర VPC ఉంది కాబట్టి వెరీ గుడ్. విల్ క్రియేట్ అ ప్రైవేట్ రౌట్ టేబుల్. ప్రైవేట్ రౌట్ టేబుల్ క్రియేట్ అయిన తర్వాత వాట్ వీ విల్ డూ, we will associate the subnets with the private route table. చాలా 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 ఇంపార్టెంట్. ఇది కానీ మిస్ అయిపోతే మీ కనెక్టివిటీ అనేది కుదరదు, రైట్? ఇట్ విల్ నాట్ వర్క్. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ ఆబ్వియస్లీ ట్రబుల్ షూట్ చేయడం కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది, కష్టం అవుతుంది. ఎందుకంటే దీస్ ఆర్ మైన్యూట్ డీటెయిల్స్. సబ్నెట్ అసోసియేషన్ షుడ్ ఆల్సో బీ దేర్. నెక్స్ట్ ఏం చేస్తాం, VPC డయాగ్రామ్ లో రౌట్ టేబుల్ క్రియేట్ చేసాం, NACL క్రియేట్ చేయాలి. సో వీ విల్ క్రియేట్ అ private NACL. So 2024 private NACL create చేసి we will attach it inside or we'll put this inside the VPC. Private NACL create అయిపోయింది. Again private NACL create చేసిన తర్వాత you have to do the subnet association. మర్చిపోవద్దు, you have to do the subnet association for the private NACL. సేవ్ చేస్తాం. అయిపోయిన తర్వాత ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ అనేది VPC స్టాండ్ పాయింట్ లో అట్లీస్ట్ కాంపోనెంట్స్ అనేవి క్రియేట్ అయిపోయి, ఆబ్వియస్ గా ప్రైవేట్ NACL ఇస్ నాట్ హ్యావింగ్ ఎనీ రూల్స్. బై డిఫాల్ట్ ఏ రూల్ ఉంటుంది NACL లో. NACL లో డిఫాల్ట్ రూల్ అనేది ఆల్ సోర్స్ 0.0.0/0 డినై. అవుట్ బౌండ్ కూడా డినై రూల్ ఉంటుంది. రెండు డినై రూల్ ఉన్నాయి. ఏ అలౌ రూల్ పెట్టాలో అది మనం ఆలోచిద్దాం, రైట్? కరెంట్లీ వాట్ ఐమ్ గోయింగ్ టు డూ, ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ 2 సర్వర్స్. ఇక్కడ నేను లినిక్స్ సర్వర్స్ అనేవి క్రియేట్ చేస్తాను బికాస్ 90% of the course is Linux. So I'll say Linux server. ఇది పబ్లిక్ లినిక్స్ సర్వర్ కాబట్టి పబ్లిక్ సబ్నెట్ లో క్రియేట్ చేస్తాను కాబట్టి I'll call it as pub Linux server. Amazon Linux సెలెక్ట్ చేశాను. T3 మైక్రో మోర్ దెన్ ఇనఫ్ ఫర్ మీ. 2024 AP South 2 అనే కీపర్ యూస్ చేయను. పబ్లిక్ సబ్నెట్ 2A auto enable assign is equal to true. ఓకే, మీరు ఇక్కడ చూసినట్టు ఉంటే సెక్యూరిటీ గ్రూప్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. మీ సెక్యూరిటీ గ్రూప్స్ అనేవి ఇక్కడ క్రియేట్ అవుతున్నాయి. మీరు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ చూస్ చేస్తే, ఇక్కడ లినిక్స్ చూస్ చేశారు కాబట్టి ఆటోమేటిక్ గా పోర్ట్ నెంబర్ 22 అనేది సెలెక్ట్ అయిపోతుంది. సో దట్ మీన్స్ పోర్ట్ నెంబర్ 22 వుడ్ బి క్రియేటెడ్ ఆటోమేటికలీ. అంటే అలౌ రూల్ అనేది క్రియేట్ అయిపోతుంది. లేదు నా దగ్గర ఉన్న ఆల్రెడీ ఉన్న సెక్యూరిటీ గ్రూప్స్ ఏమైనా యూస్ చేయాలనుకో మీరు యూస్ చేసుకోవచ్చు. ఆబ్వియస్ గా మన పేర్లు గుర్తులేవు కాబట్టి విల్ గో అహెడ్ అండ్ క్రియేట్ ఎ న్యూ సెక్యూరిటీ. ఓకే, and click on launch instance. ఒక పబ్లిక్ EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ అయిపోయింది కదా. సో లెట్స్ సి పబ్లిక్ IP వచ్చిందా రాలేదా. EC2 ఇన్స్టెన్స్ కి పబ్లిక్ IP అనేది వచ్చింది 98.130.60.85. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ SSH. సో ఫస్ట్ యూ హ్యావ్ టు గో ఇన్ సైడ్ ది కీస్ ఫోల్డర్, రైట్? తర్వాత మీరు SSH -i key. So that it is 2024 AP South 2.m user EC2-user @ and IP address ఇట్లా చేస్తే ఇట్ షుడ్ బి వర్కింగ్. ఎలా పనిచేస్తుందో ఆటోమేటిక్ గా మనం ఏ ఫైర్వాల్ రూల్స్ అలౌ చేయలేదు కదా. దిస్ ఈస్ బికాస్ దిస్ సర్వర్ ఈస్ ఇన్ ది పబ్లిక్ సబ్నెట్. అండ్ పబ్లిక్ సబ్నెట్ లో లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ మనం చాలా ఫైర్వాల్ రూల్స్ అనేవి
enable చేసాం. So let's quickly revise what all firewall rules we have added in our NACL. NACL లో ఎలాంటి రూల్స్ అనేవి యాడ్ చేసాం. సో SSH అనేది ఏ పోర్ట్ లో జరుగుతుంది? పోర్ట్ నంబర్ 22. సో NACL లో పబ్లిక్ NACL లో మీరు చూసినట్టు ఉంటే వీఆర్ ఆల్రెడీ అలౌవింగ్ ఇన్బౌండ్ లో పోర్ట్ నంబర్ 22 ఫ్రమ్ ది ఎంటైర్ ఇంటర్నెట్. అందువల్లనే వీఆర్ ఏబుల్ టు రీచ్ టు ది సర్వర్. మరి సర్వర్ రెస్పాన్స్ ఎలా పంపిస్తుంది? సర్వర్ రెస్పాన్స్ 49,152 to 65,535 పోర్ట్ లో ఎవరికైనా రెస్పాన్స్ నా పర్టికులర్ ఐపీకి రెస్పాన్స్ పంపిస్తుంది. సో దట్ మీన్స్ ఐ హ్యావ్ యాడెడ్ మై సెల్ఫ్ దేర్. ఓకే, నా ఐపీ అడ్రస్ కి ఇట్ ఈస్ సెండింగ్ ది రెస్పాన్స్ బికాస్ మై ల్యాప్టాప్ ఈస్ యూజింగ్ అన్ ఎఫామరల్ పోర్ట్. ఎఫామరల్ పోర్ట్ అనేది దీనికి ఇలా సెట్ చేస్తుంది. క్లియర్ గా ఇక్కడ వరకు? ఎక్సలెంట్. నెక్స్ట్ మనం చేసేది ఏంటంటే ఒక ప్రైవేట్ సబ్నెట్ లో ఒక EC2 ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేస్తాం, రైట్? బికాస్ ఐ హావ్ ఆల్రెడీ కనెక్టెడ్ టు ది సర్వర్ కనెక్షన్ అంతా బాగానే ఉంది. So now what I'll do is launch another EC2 instance. This time the EC2 instance that I'm creating would be a private Linux server. ఏం మారుతుంది ప్రైవేట్ లినక్స్ సర్వర్ కి పబ్లిక్ లినక్స్ సర్వర్ కి? ఏమి మారదు. ఓన్లీ ద సబ్నెట్ ఈస్ గోయింగ్ టు చేంజ్. ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ ది సేమ్. మొత్తం సేమ్ గా ఉంటది. ఇక్కడ ఈ సబ్నెట్ సెలెక్షన్ అనేది ఉందా? నేను ఒక ప్రైవేట్ సబ్నెట్, ఇది 2A లో ఉంది, 2B లో ఉంది కదా, సో ఇది కూడా 2B ప్రైవేట్ 2B లో పెట్టి క్రియేట్ చేద్దాం. ఇక్కడ డిసేబుల్ అయిపోయింది ఆటోమేటిక్ గా. అగైన్ ఇక్కడ మీరు చూసినట్టుగా ఉంటే సెక్యూరిటీ గ్రూప్ అనేది మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేస్తున్నప్పుడు లెట్స్ సే లినక్స్ ప్రైవేట్ SG నేమింగ్ కన్వెన్షన్ ఫాలో అయితే మంచిది కదా. 2024 లినక్స్ ప్రైవేట్ SG. ఓకే, కాపీ పేస్ట్. లాస్ట్ టైం పేరు రాయడానికి అవకాశం ఎందుకు ఇవ్వలేదు, ఇవాళ ఎందుకు ఇచ్చిందంటే నాకు తెలియదు, రైట్? సో సమ్ టైమ్స్ ఇట్ గివ్స్, సమ్ టైమ్స్ ఇట్ డజంట్. మేబీ ప్రైవేట్ సబ్నెట్ సెలెక్ట్ చేసినప్పుడు ఇది ఇచ్చింది, పబ్లిక్ సబ్నెట్ సెలెక్ట్ చేసినప్పుడు మనకు ఆప్షన్ అనేది ఇవ్వట్లేదు. ప్రస్తుతానికి నేను ఇక్కడ ఏ రూల్ పెట్టట్లేదు. ఐఎమ్ క్రియేటింగ్ అన్ ఎంటీ సెక్యూరిటీ గ్రూప్. ఉన్న రూల్స్ అన్ని తీసేసాను. ఐఎమ్ క్రియేటింగ్ అ ఎంటీ సెక్యూరిటీ గ్రూప్. సో లాంచ్ ఇన్స్టెన్స్ చేద్దాం. లాంచ్ ఇన్స్టెన్స్ చేసిన వెంటనే ఈ ఇన్స్టెన్స్ కూడా మీరు కొత్త ట్యాబ్ లో ఓపెన్ చేసినట్టుంటే సర్వర్ ని సెలెక్ట్ చేసినట్టుకుంటే మీరు ఇక్కడ సెక్యూరిటీ ట్యాబ్ లో చూస్తే మీకు కొత్త సెక్యూరిటీ గ్రూప్ అనేది క్రియేట్ అయిపోయి ఉంటది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, నేను సెక్యూరిటీ గ్రూప్ రూల్స్ అన్ని తీసేసాను. సో దట్స్ వై ది ఇన్బౌండ్ రూల్ ఇస్ హ్యావింగ్ నో రూల్స్ టు డిస్ప్లే. రూల్స్ లేవు, కానీ అవుట్ బౌండ్ రూల్ లో దేర్ ఇస్ ఆల్వేస్ అ డిఫాల్ట్ రూల్ దట్ ఈస్ క్రియేటెడ్ విచ్ ఇస్ అలౌవింగ్ ఎవ్రీథింగ్ అవుట్ సైడ్. గుర్తుపెట్టుకోండి, ఇది ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంది. దీన్ని మీరు ఎడిట్ చేయొద్దు, లీవ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. దీన్ని అలా వదిలేయండి, రైట్? ఇన్బౌండ్ రూల్ అనేది ఎంటీ, బాగానే ఉంది. ఈ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ ఏంటి? 10.24.3.95 అంటే ప్రైవేట్ ఐపీ అడ్రస్ కన్ఫర్మ్. పైగా వాళ్ళు ఇక్కడ ప్రైవేట్ ఐపీ అడ్రస్ కింద రాశారు కాబట్టి AWS తప్పు చేయదనుకొని ఇది ప్రైవేట్ ఐపీ అడ్రస్ అని మనం ఒప్పుకోవాల్సిందే. నౌ ద క్వశ్చన్ ఈస్ హౌ విల్ వి కనెక్ట్ టు దిస్ సర్వర్ కదా. సో దానికోసం ఫస్ట్ ఒక కొత్త ట్యాబ్ అనేది ఓపెన్ చేస్తాను. ఒక కొత్త ట్యాబ్ అనేది ఓపెన్ చేసి ఫస్ట్ మనం అక్కడ చేయాల్సిన పని ఏంటంటే మన ఫిజికల్ సర్వర్ లో SSH చేయడానికి మనకి ఆప్షన్స్ ఏంటి? లెట్స్ ట్రై టు అండర్స్టాండ్. ప్రైవేట్ కీలో ఓపెన్ SSH క్లయింట్. ఓకే, మన లినక్స్ సర్వర్ లో ఆల్రెడీ SSH అనేది ఇన్బిల్ట్ ఉంటుంది కాబట్టి SSH క్లయింట్ ఓపెన్ చేస్తాం. లొకేట్ యువర్ ప్రైవేట్ కీ. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ ఫిజికల్ సర్వర్ నుంచి, రైట్? సో నా దగ్గర ఇక్కడ ఒక ఫిజికల్ సర్వర్, సారీ ఇక్కడ పబ్లిక్ సర్వర్ ఉంది, రైట్? ఇక్కడ ప్రైవేట్ సర్వర్ ఉంది, ప్రైవేట్ EC2 ఇన్స్టెన్స్, రైట్? నేను ఇప్పుడు ఏం చేస్తాను, మన ల్యాప్టాప్ నుంచి ఐ విల్ గో టు ది పబ్లిక్ EC2 ఇన్స్టెన్స్ ఫస్ట్. ఆల్రెడీ కనెక్ట్ అయిపోయినా? ఎస్, ఐ ఆల్రెడీ లాగిన్ టు ది సర్వర్ లో ఆల్రెడీ లాగిన్ అయిపోయాను కదా, ఆల్రెడీ లాగిన్ అయిపోయాను. ఇప్పుడు ఈ సర్వర్ నుంచి వాట్ ఐ విల్ ట్రై టు డూ ఇస్ ఫ్రమ్ హియర్ ఐ విల్ గో టు దిస్ ప్రైవేట్ EC2 ఇన్స్టెన్స్. మీ దగ్గర ఇంకొక 4 ప్రైవేట్ EC2 ఇన్స్టెన్స్ ఉన్నాయి అనుకోండి. There also I'll do the same thing. I'll come from here. I'll start another session.
రైట్. ఆబ్వియస్ గా ఈ ప్రైవేట్ ఈసీ ఈ ప్రైవేట్ సర్వర్ అనేది ఒక సబ్నెట్ లో ఉంది. సబ్నెట్ చుట్టూ మీకు ఒక ఫైర్ వాల్ ఉంది. దీని చుట్టూ ఒక సెక్యూరిటీ గ్రూప్ ఉంది. సేమ్ థింగ్ హియర్ ఆల్సో దెర్ ఇస్ అ సబ్నెట్, దెర్ ఇస్ అ ఫైర్ వాల్ అండ్ ఎవ్రీథింగ్. విల్ సీ ఆల్ ఆఫ్ దట్. కానీ మీరు ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే ఈ పబ్లిక్ సర్వర్ ని మనం ఒక జంప్ సర్వర్ లా వాడుతున్నాం. ఫస్ట్ మనం ఎక్కడ జంప్ అవుతాం, ఇక్కడ నుంచి ఇంకో దగ్గర జంప్ అవుతాం. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ జంప్ సర్వర్. ఓకే, అది ఒక జంప్ సర్వర్ అంటాం. ప్రతిసారి కూడా ఒక ప్రైవేట్ సర్వర్ కి కనెక్ట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా వయా పబ్లిక్ సర్వర్ ద్వారానే కనెక్ట్ అవ్వాలి. అంటే డైరెక్ట్ గా మన ల్యాప్టాప్ నుంచి ప్రైవేట్ సర్వర్ కి కనెక్ట్ అవ్వాలి అంతే. బికాస్ ఎందుకు, రీజన్ ఏంటి? బికాస్ మన ల్యాప్టాప్ ఆ నెట్వర్క్ లో లేదు కాబట్టి. మన ల్యాప్టాప్ విపిసి నెట్వర్క్ లో ఉంటే వీ క్యాన్ కనెక్ట్, రైట్? బట్ ఆ ల్యాప్టాప్ ఇస్ నాట్ ఇన్ దాట్. మన పబ్లిక్ సర్వర్ కి కనెక్ట్ అయిన వెంటనే ఈ 10.24 సిరీస్ నా ల్యాప్టాప్ లో వచ్చిందా రాలేదా? అంటే అట్లీస్ట్ ఐ హ్యావ్ యాక్సెస్. ఆబ్వియస్ గా నా ల్యాప్టాప్ అక్కడికి ఏమి ట్రావెల్ అయిపోలేదు. బట్ వీ క్రియేటెడ్ అ టనల్ ఇన్ సచ్ అ వే దట్ 10.24 సిరీస్ ని మనం యూస్ చేసుకోవచ్చు, రైట్? సో వీ కెన్ నౌ కనెక్ట్ ఫ్రమ్ దిస్ 10.24 ఒకే నెట్వర్క్ లో ఉన్నాయి కాబట్టి వీ కెన్ కనెక్ట్. అగైన్ ఇంకొక విపిసి కూడా 10.24 క్రియేట్ చేసి మీరు ఇక్కడ నుంచి ఆ విపిసి కనెక్ట్ అవ్వాలనుకుంటే మళ్ళీ అవ్వదు. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ బికాస్ అగైన్ ఇట్ ఈస్ అన్ ఐసోలేటెడ్ ఎన్వైరన్మెంట్. ల్యాప్టాప్ అనేది అక్కడ ఉంటేనే. ఫస్ట్ ఇక్కడ ఏమన్నారు, లొకేట్ ది ప్రైవేట్ కీ అన్నాడు. మన దగ్గర ప్రైవేట్ కీ ఉందా ఈ సర్వర్ లో? ఈ సర్వర్ లో ప్రైవేట్ కీ లేదు. సో వాట్ ఐ విల్ యూజ్ ది లినక్స్ కమాండ్ ఎస్సిపి అనే లినక్స్ కమాండ్ యూజ్ చేసి ఐ వుడ్ కాపీ ది ప్రైవేట్ కీ apsouth2.pem, right? ap2 south global 2024 అది ఐడెంటిటీ కీ ఇచ్చాను. ఎందుకు? ఎస్ఎస్హెచ్ కనెక్షన్ అవడానికి. ఈ ఫైల్ ని ఇప్పుడు నేను ec2-user@ మన పబ్లిక్ ఐపీ అడ్రస్ ఏంటి? పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉన్నది 98.130.60.85. దీని యొక్క టెంప్ డైరెక్టరీలో నేను కాపీ చేస్తాను. అప్లోడ్ ఇస్ సక్సెస్ఫుల్ 100%. ఇక్కడ నేను టెంప్ డైరెక్టరీలో వెళ్తే ls-l చేస్తే 2024 apsouth2.pem ఫైల్ వచ్చేసింది. ఈ ఫైల్ కి నేను ఏం చేస్తాను, chmod 400. I will change the details of the file because that is what the next step is. ఇప్పుడు నేను ఏం చేయాలి? I need to run this command ssh-i this on the సర్వర్ మీద రన్ చేయాలి. అగైన్ నా లోకల్ ల్యాప్టాప్ లో చేస్తే అవ్వదు. లోకల్ ల్యాప్టాప్ లో మీ సేమ్ ఇలానే మీరు కనెక్ట్ అయిపోవాలంటే యూ హ్యావ్ టు యూస్ ఎస్ఎస్హెచ్ టనల్. ఎస్ఎస్హెచ్ టనలింగ్ మీద అద్భుతమైన 2 వీడియోలు మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి. యూ కెన్ డెఫినెట్లీ గో అహెడ్ అండ్ వాచ్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇట్ ఈస్ నాట్ వర్కింగ్, రైట్? ఎందుకు పని చేయట్లేదు? లెట్స్ ట్రై టు అగైన్ అండర్స్టాండ్ విత్ అన్ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్. దిస్ టైం కొంచెం మంచి బీపీసీ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ డ్రా చేసి లెట్స్ ట్రై టు అండర్స్టాండ్. దిస్ ఇస్ మై బీపీసీ. ఓకే, చాలా 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 క్రిటికల్. చాలా జాగ్రత్తగా పాజ్ చేసుకొని అర్థం కాకపోతే మళ్ళీ రివైండ్ చేసి మరీ చూడండి. బట్ దిస్ ఈస్ వెరీ 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 క్రిటికల్. ఓకే, నా ల్యాప్టాప్ ఇక్కడ ఉంది. ఐఎమ్ హియర్ విత్ దిస్ ల్యాప్టాప్. సో ఇప్పుడు నేను ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ కొంచెం రీమోడిఫై చేస్తున్నాను. సో దిస్ ఈస్ ఆర్ పబ్లిక్ సబ్నెట్. ఓకే, దిస్ ఈస్ ఆర్ పబ్లిక్ సబ్నెట్. ఈ పబ్లిక్ సబ్నెట్ లో లెట్స్ సే దిస్ ఈస్ మై EC2 ఇన్స్టెన్స్. EC2 ఇన్స్టెన్స్ చుట్టూ దిస్ ఈస్ మై సెక్యూరిటీ గ్రూప్. ఓకే, అండ్ దిస్ ఈస్ మై NACL. ఓకే, ఆబ్వియస్లీ ఇక్కడ ఒక రౌట్ టేబుల్ ఉంటుంది, రైట్? IGW 0.0.0.0, రైట్? సంథింగ్ సిమిలర్ ఐ హ్యావ్ హియర్ ఆల్సో. ఇక్కడ నేను ఒక లోపల ఇంకొక ప్రైవేట్ సబ్నెట్ అనేది క్రియేట్ చేసుకున్నాను. ఈ ప్రైవేట్ సబ్నెట్ లో నా దగ్గర ఒక EC2 ఇన్స్టెన్స్ ఉంది. ఆ EC2 ఇన్స్టెన్స్ చుట్టూ ఉన్న ఫైర్ వాల్ సెక్యూరిటీ గ్రూప్, రైట్? ఆ సెక్యూరిటీ గ్రూప్ ఉన్న ఫైర్ వాల్ అండ్ సబ్నెట్ చుట్టూ ఉన్న ఫైర్ వాల్ ఇస్ NACL. సో NACL, ఇది కూడా NACL. Obviously this is public NACL, this is private NACL. This is public
ఇది పబ్లిక్ సర్వర్ చుట్టూ ఉన్న సెక్యూరిటీ గ్రూప్, ఇది ప్రైవేట్ సర్వర్ చుట్టూ ఉన్న సెక్యూరిటీ గ్రూప్, రైట్. ప్రైవేట్ పబ్లిక్ రౌట్ టేబుల్ ఇది, ఇక్కడ నా దగ్గర ఇంకొక రౌట్ టేబుల్ ఉంది, రైట్. దిస్ ఇస్ మై ఇది నేను దీనికి అసోసియేట్ చేశాను, ఇది నేను దీనికి అసోసియేట్ చేశాను, రైట్. సో ఇప్పుడు లెట్స్ ట్రై టు అండర్స్టాండ్. ల్యాప్టాప్ నుంచి ఆబ్వియస్లీ ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ బై ద ఇంటర్నెట్ గేట్, నేను ప్రతిసారి ఇక్కడ తీసుకొచ్చి అలా తీసుకెళ్ళను. సో బేసికలీ ఫస్ట్ I have connected to this server. కనెక్షన్ పనిచేస్తుందా? పనిచేస్తుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. Now what I'm trying to do is I'm trying to connect from this server to this server. ఈ సర్వర్ నుంచి ఈ సర్వర్ కి కనెక్ట్ అవడానికి ట్రై చేస్తున్నాను. అగ్రీ? ఎస్, అవునా కదా? ఎస్. ఇప్పుడు మన దగ్గర ఏ రూల్స్ అనేవి ఉన్నాయి. లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ ది రూల్స్. ఎలాంటి రూల్స్ అనేవి ఉన్నాయి? ఫస్ట్ ఇంటర్సెక్షన్ పాయింట్ అనేది ఇది, కనిపించట్లేదు. ఫస్ట్ ఇంటర్సెక్షన్ పాయింట్ అనేది ఇది. సెకండ్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఆన్ ద ఫైర్ వాల్ ఇస్ దిస్. థర్డ్ ఇంటర్సెక్షన్ పాయింట్ అనేది ఇది. మళ్ళీ ఫోర్త్ ఇంటర్సెక్షన్ పాయింట్ అనేది ఇది. ఓకే, దీస్ ఆర్ ది 4 ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఫర్ ది ఫైర్ వాల్స్. ఈ ఫైర్ వాల్ అనేది నాలుగు ఫైర్ వాల్స్ నుంచి ఈ ప్యాకెట్ అనేది సర్వర్ కి రీచ్ అవ్వాలి. రెస్పాన్స్ అనేది మళ్ళీ ఫైర్ వాల్స్ దాటి వెళ్తుంది, అది వేరే విషయం, తర్వాత చూసుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, సో ఇదేంటి? సెక్యూరిటీ గ్రూప్, అంతే కదా. సెక్యూరిటీ గ్రూప్ యొక్క ఇన్బౌండ్ అవుట్ బౌండ్, కనెక్షన్ ఇస్ గోయింగ్ అవుట్ సైడ్, అంటే అవుట్ బౌండ్ ట్రాఫిక్. సెక్యూరిటీ గ్రూప్ లో లక్కీలీ అవుట్ బౌండ్ ఏంటి? ఈస్ అలౌడ్ బై డిఫాల్ట్. దట్ మీన్స్ ఇక్కడ బాగానే ఉంది. ఇక్కడ బాగానే ఉన్నప్పుడు కనెక్షన్ అవ్వాలి కదా, కనెక్షన్ అవుతుందా? అవ్వట్లేదు. సో నౌ లెట్స్ ట్రై టు గో టు సెకండ్ ఇంటర్సెక్షన్ పాయింట్. దిస్ ఈస్ ఏంటి? పబ్లిక్ NaCl. పబ్లిక్ NaCl అగైన్ ఇన్బౌండ్ అవుట్ బౌండ్? ద ట్రాఫిక్ ఇస్ గోయింగ్ అవుట్, అంటే అవుట్ బౌండ్ రూల్. అవుట్ బౌండ్ రూల్ లో ఏం చేస్తున్నాం మనం? వీఆర్ ట్రైంగ్ టు డూ SSH. SSH అంటే ఏ పోర్ట్ నంబర్? SSH అంటే పోర్ట్ నంబర్ 22. పబ్లిక్ NaCl లో పోర్ట్ నంబర్ 22 బయటకు వెళ్తున్నప్పుడు ఎలా అయినదా లేదా? సో లెట్స్ ట్రై టు అండర్స్టాండ్, చెక్ చేద్దాం. ఎలా అయిండొచ్చు, ఎలా అవ్వకపోయిండొచ్చు. పబ్లిక్ NaCl లో అవుట్ బౌండ్ రూల్స్ లో పోర్ట్ నంబర్ 22 మీకు కనిపిస్తుందా? లేదు, పోర్ట్ నంబర్ 2 లేదు. సో వీ విల్ అలౌ పోర్ట్ నంబర్ 22. క్వశ్చన్ ఈస్, పోర్ట్ నంబర్ 22 ఎక్కడ అలౌ చేస్తాం? ఎంటైర్ ఇంటర్నెట్ కి అలౌ చేస్తారా? ఓన్లీ విత్ ఇన్ ద VPC అలౌ చేస్తారా? బికాస్ ఎంటైర్ ఇంటర్నెట్ కనెక్ట్ చేస్తే ఇట్స్ అ వెరీ బిగ్ సెక్యూరిటీ రిస్క్. ఎందుకు సెక్యూరిటీ రిస్క్? ఇప్పుడు మీరు రన్ చేసిన SCP కమాండ్ చూసారు, ఒక ఫైల్ ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ చేసాం. దిస్ SCP కమాండ్ ఆల్సో రన్స్ ఆన్ పోర్ట్ నంబర్ 22. SSH ప్రోటోకాల్ యూజ్ చేస్తుంది. సో అలాంటప్పుడు మొత్తం ఇంటర్నెట్ కి దాన్ని ఎక్స్పోజ్ చేయడం అనేది చాలా 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 పెద్ద సెక్యూరిటీ రిస్క్. సో వాట్ ఐ డూ, ఐ ఓన్లీ అలౌ ద ట్రాఫిక్ టు బీ విత్ ఇన్ 10.24.0.0/16. గుర్తుపెట్టుకోండి. ఓకే, here also I have allowed the rule. So it is now coming into the next intersection point. A next intersection point enti? NaCl. Which NaCl? The private NaCl. Private NaCl inbound outbound at this time. It is going in, ante inbound traffic. Inbound traffic enti? Port number again 22. Why 22? Because still SSH connection అనేది జరుగుతుంది ఇక్కడ, ఇంకా SSH connection అనేది ప్లే లో ఉంది. సో దట్ మీన్స్ పోర్ట్ నంబర్ 22 షుడ్ బి అలౌడ్ ఇన్సైడ్. ఫ్రమ్ వేర్? ప్రైవేట్ NaCl యొక్క ఇన్బౌండ్ లో you need to create a rule. Again, which rule are you going to create? SSH. సోర్స్ అనేది ఏమి ఇస్తారు? అగైన్ ఇంటర్నెట్ కి అలౌ చేసేస్తారా? చెయ్యరు, ఎందుకంటే పబ్లిక్ సబ్నెట్ కి పబ్లిక్ NaCl ఆల్రెడీ మీరు ఇంటర్నెట్ కి అలౌ చేశారు, అదే పెద్ద సెక్యూరిటీ. ప్రైవేట్ సబ్నెట్ కూడా మీరు ఎంటైర్ ఇంటర్నెట్ అలౌ చేస్తే ఇంకా పెద్ద సెక్యూరిటీ రిస్క్ అవుతుంది. సో వాట్ యు డూ ఇస్ 10.0.0.0/16 you only allow it from within the VPC. ఓకే, ఇక్కడ నుంచి ట్రాఫిక్ ఇంకా ముందుకెళ్ళింది, ఇది కూడా క్లిక్ చేస్తాం, ఇక్కడ నుంచి ముందుకెళ్ళింది. వాట్ ఈస్ ద నెక్స్ట్ ఇంటర్సెక్షన్ పాయింట్? ద నెక్స్ట్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఇస్ ది సెక్యూరిటీ గ్రూప్, ప్రైవేట్ సర్వర్. సో ప్రైవేట్ సర్వర్ ఏది చూద్దాం. లెట్స్ గో టు ది ప్రైవేట్ EC2 ఇన్స్టెన్స్. దిస్ ఇస్ ది ప్రైవేట్ EC2 ఇన్స్టెన్స్. ఈ ప్రైవేట్ EC2 ఇన్స్టెన్స్ లో సెక్యూరిటీ గ్రూప్ అనేది ఏది అసైన్ అయినది మనకి ఎలా తెలుస్తుంది? వెరీ సింపుల్, గో టు ది ప్రైవేట్, గో టు ది సెక్యూరిటీ గ్రూప్. ఇక్కడ మీరు
సెక్యూరిటీ గ్రూప్ రూల్ అనేది చూస్తారు. ఈ సెక్యూరిటీ గ్రూప్ లో వీఆర్ నాట్ అలౌవింగ్ ఎనీథింగ్. సో వాట్ విల్ అలౌ ది రూల్. ఇక్కడ మీరు SSH అనేది అగైన్ కస్టమ్ TCP SSH ఓన్లీ. ఇక్కడ మీరు సోర్స్ అనేది మీరు చాలా విధాలుగా చేంజ్ చేసుకోవచ్చు. దేర్ ఆర్ 2-3 ఆప్షన్స్ దట్ వీ హ్యావ్. ఆప్షన్ నెంబర్ 1, మీరు పబ్లిక్ EC2 ఇన్స్టెన్స్ యొక్క ప్రైవేట్ IP అడ్రస్ ఉందా, ఇది ఇవ్వచ్చు, రైట్? సో యూ కెన్ గివ్ దిస్ యాజ్ ది ఇన్బౌండ్ రూల్. This is one option. Or else what you could do is SSH. You could also give security group of the public NACA, sorry, public EC2 instance. Public EC2 instance యొక్క సెక్యూరిటీ గ్రూప్ ని కూడా మీరు ఇక్కడ అలౌ చేయొచ్చు. రెండు పనిచేస్తాయి, రైట్? మీకు ఇంకా వైడర్ రేంజ్ కావాలంటే మొత్తం పబ్లిక్ సబ్నెట్ నే మీరు అలౌ చేయొచ్చు. బట్ మనం అలా కాకుండా వీఆర్ మోర్ స్పెసిఫిక్, ఐదర్ ది IP అడ్రస్ ఆర్ ది సెక్యూరిటీ గ్రూప్, బోత్ షుడ్ వర్క్. మనం ఇప్పుడు దేంతో చేద్దాం? లెట్స్ ఫస్ట్ ట్రై టు డూ ఇట్ విత్ ది IP అడ్రస్ అండ్ ట్రై టు సీ ఇఫ్ ఇట్ ఇస్ వర్కింగ్ ఆర్ నాట్. అలౌ చేస్తాను కదా, ఇట్ షుడ్ హ్యావ్ రీచ్ దిస్ థింగ్. సో మనం ట్రై చేసి చూద్దామా పనిచేస్తుందా లేదా? హౌ మెనీ ఆఫ్ us థింక్ ఇట్ విల్ వర్క్? ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. ఏమైంది? అన్ని అలౌ చేసాం కదా. Absolutely true. We have to make sure that the response is also going out. రిక్వెస్ట్ వెళ్ళిపోయింది, ఈ సర్వర్ రిక్వెస్ట్ వచ్చింది, రెస్పాన్స్ అనేది బయటకు వెళ్ళాలి కదా. రెస్పాన్స్ అనేది మళ్ళీ బయటకు వెళ్తున్నప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంటరాక్ట్ విత్ ఆల్ ది థింగ్స్, అన్నిటితోనే ఇంటరాక్ట్ అవుతుంది మళ్ళీ. లెట్స్ అగైన్ ట్రై టు సీ ది ఇంటరాక్షన్ పాయింట్స్. ఇంటరాక్షన్ పాయింట్ లిస్ట్, లెట్స్ పుట్ ఇట్ ఇన్ గ్రీన్. సో ఫస్ట్ ఇంటరాక్షన్ పాయింట్ వచ్చి దిస్, సెకండ్ ఇంటరాక్షన్ పాయింట్ వచ్చి ఇది, థర్డ్ ఇంటరాక్షన్ పాయింట్ వచ్చి ఇది, ఫోర్త్ ఇంటరాక్షన్ పాయింట్ వచ్చి అగైన్ సెక్యూరిటీ. సో వాట్ ఈస్ ది ఫస్ట్ ఇంటరాక్షన్ పాయింట్? సెక్యూరిటీ గ్రూప్, అవుట్ బౌండ్ ఆఫ్ ది సెక్యూరిటీ గ్రూప్. సో ఇక్కడ ప్రైవేట్ EC2 ఇన్స్టెన్స్ ఆబ్వియస్ గా మనకు తెలిసిందే, అవుట్ బౌండ్ ఇస్ ఆల్వేస్ అలౌడ్. సో సెక్యూరిటీ గ్రూప్ లో అవుట్ బౌండ్ అనేది అసలు ప్రాబ్లమే కాదు, ఇట్ ఈస్ అలౌడ్, రైట్? నౌ ఇట్ హస్ కమ్ టు ది సెకండ్ ఇంటర్సెక్షన్ పాయింట్, దట్ ఈస్ NACL, ప్రైవేట్ NACL. ప్రైవేట్ NACL యొక్క అవుట్ బౌండ్, దిస్ ఇస్ ది అవుట్ బౌండ్ ఆఫ్ ది ప్రైవేట్ NACL. నౌ ది క్వశ్చన్ ఈస్, ఇక్కడ ఏ రూల్ అనేది ఎనేబుల్ చేస్తాం? మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి? దిస్ ఈజ్ అ రెస్పాన్స్ అనేది ఎప్పుడు 1024-65,535 లోనే ఉంటుంది. రెస్పాన్స్ అనేది ఎప్పుడు ఎఫాంబరల్ పోర్ట్స్ లోనే ఉంటుంది. ఆ రెస్పాన్స్ అనేది మనం ఇంటర్నెట్ కి పంపిస్తున్నామా? నో, వీఆర్ సెండింగ్ ఇట్ టు 10.24.0.0/16, రైట్? మీరు ఎఫాంబరల్ పోర్ట్ ని ఇంటర్నెట్ కి అలౌ చేసే అవకాశం ఆర్ ఆపర్చునిటీ మైట్ కమ్, దెన్ యూ వుడ్ హ్యావ్ టు అలౌ ఇట్. ప్రస్తుతానికి మనకి ఆ రిక్వైర్మెంట్ లేదు, సో వీఆర్ నాట్ డూయింగ్ ఇట్. AWS DevOps, AWS ఆర్కిటెక్చర్ రోల్ చేస్తున్నప్పుడు ఆల్వేస్ రిమెంబర్, పర్మిషన్స్ కానీ, రూల్స్ కానీ, ఫైర్ వాల్స్ కానీ ఓన్లీ మినిమలిస్టిక్ బేసిస్ లోనే ఓపెన్ చేయాలి. మీకు ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంతే ఓపెన్ చేయాలి, అంతకు మించి చేయకూడదు, రైట్? సో దిస్ ఇస్ సంథింగ్ దట్ వీఆర్ డూయింగ్. ఇక్కడ వీ హ్యావ్ అలౌడ్ ఆన్ పేపర్. ఇక్కడ నుంచి వీఆర్ కమింగ్ టు ది ఇన్బౌండ్ ఆఫ్ ది పబ్లిక్ NACL. పబ్లిక్ NACL యొక్క ఇన్బౌండ్ అగైన్ ఏంటది? రెస్పాన్స్ వస్తుంది. రెస్పాన్స్ అనేది ఎఫాంబరల్ పోర్ట్స్ ఆల్రెడీ అలౌడ్ ఉన్నాయి ఇక్కడ. సో దిస్ షుడ్ వర్క్, ఇదే కదా, దిస్ షుడ్ వర్క్. నెక్స్ట్ ఇన్బౌండ్ ఆఫ్ ది సెక్యూరిటీ గ్రూప్ అలౌ చేయాలా, అలౌ చేయకూడదా? అలౌ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు? బికాస్ సెక్యూరిటీ గ్రూప్ ఈస్ స్టేట్ఫుల్. సెక్యూరిటీ గ్రూప్ స్టేట్ఫుల్ కదా. సో సెక్యూరిటీ గ్రూప్ విల్ రిమెంబర్ ది ట్రాఫిక్ దట్ వెంట్ అవుట్. సో ద రెస్పాన్స్ షుడ్ నాట్ బి వైట్ లిస్టెడ్ అగైన్. మనం మళ్ళీ రెస్పాన్స్ ని వైట్ లిస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆన్ పేపర్ ఎవ్రీథింగ్ ఇస్ వర్కింగ్ ఫైన్. సో లెట్స్ సీ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు కనెక్ట్ టు ది సర్వర్ ఆర్ నాట్. సో ఇప్పుడు వరకు మనం కనెక్ట్ అయిన IP అడ్రస్ 10.24.1. something. సో లెట్స్ అగైన్ ట్రై అండ్ సీ కనెక్షన్ అవుతుందా లేదా. కనెక్షన్ అయిపోయింది 10.24.3.95. ఆర్ కనెక్షన్ ఇస్ వర్కింగ్. ఇది మాత్రం చాలా 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 ఇంపార్టెంట్. మీకు కానీ అర్థం కాకపోతే ప్లీజ్ రివైజ్
rewind and again see this entire video. చాలా important flow. Okay, now ప్రైవేట్ సబ్నెట్ కి కనెక్ట్ అయిపోయాము, చాలా అద్భుతమైన టాస్క్, వెరీ గుడ్. ఇప్పుడు ఈ ప్రైవేట్ సబ్నెట్ నుంచి లెట్స్ సే ఐ వాంట్ టు కనెక్ట్ టు ది ఇంటర్నెట్, కహాని ఇంకా ఖతం అవ్వలేదు. లెట్స్ సే ఐ వాంట్ టు కనెక్ట్ టు ది ఇంటర్నెట్ ఫ్రమ్ దిస్ ప్రైవేట్ EC2 ఇన్స్టెన్స్ curl https google.com అవుతుందా? అవ్వడం లేదు, రైట్? సో అగైన్ we will fall back to the basics, right? సో ఈ ప్రైవేట్ EC2 ఇన్స్టెన్స్ ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలనుకుంటుంది, అది దానికి దారి తెలుసా? EC2 ఇన్స్టెన్స్ కి దారి తెలియదు. మన ప్రీవియస్ ఎగ్జాంపుల్ EC2 ఇన్స్టెన్స్ కి దారి చెప్పే బోర్డ్ ఏంటి? రౌట్ టేబుల్ అనే బోర్డ్ ని చూసి ఇంటర్నెట్ గేట్వే దగ్గరికి వెళ్ళింది, బానే ఉంది. బట్ ఇక్కడ ఇది ప్రైవేట్ రౌట్ టేబుల్ కి కనెక్ట్ అయినది, అంతే కదా? ఈ ప్రైవేట్ రౌట్ టేబుల్ లో మీరు రౌట్ డిఫైన్ చేశారా? ఇంటర్నెట్ కి చెయ్యలేదు, రైట్? సో వీ హావ్ నాట్ డిఫైన్డ్ ది రౌట్ ఇన్ ది ప్రైవేట్ రౌట్ టేబుల్. బట్ ప్రైవేట్ రౌట్ టేబుల్ లో రౌట్ ఏం డిఫైన్ చేస్తాం? యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ కాంపోనెంట్ దట్ ఈస్ గోయింగ్ టు కనెక్ట్ ద VPC టు ది ఇంటర్నెట్ ఇస్ ఇంటర్నెట్ గేట్వే. బట్ నేను ఇక్కడ ఇంటర్నెట్ గేట్వే పెట్టేసి పబ్లిక్ అయిపోద్ది, ఇది పబ్లిక్ అయిపోతే అవి పబ్లిక్ అయిపోతాయి. సో వాట్ ఈస్ ది ఆప్షన్? ఫర్ దిస్ you have a new component that is called as NAT gateway. NAT gateway అనే కొత్త కాన్సెప్ట్ అనేది వస్తుంది. ఈ NAT gateway ఎలా చేస్తుంది we will see. సో NAT gateway, ఒక NAT gateway అనేది మనం ఎక్కడ క్రియేట్ చేస్తాం? ఆల్వేస్ రిమెంబర్, ఇఫ్ the purpose of your NAT gateway is to connect to the internet, అలాంటప్పుడు NAT gateway అనేది పబ్లిక్ సబ్నెట్ లోనే ఉండాలి. ఇట్ షుడ్ బి ఇన్ ది పబ్లిక్ సబ్నెట్. NAT gateway should be in the పబ్లిక్ సబ్నెట్. NAT gateway ని మీరు ప్రైవేట్ సబ్నెట్ లో పెడితే అదొక విషియస్ రూల్ సైకిల్లో వెళ్ళిపోతుంది, అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ యూ హ్యావ్ టు క్రియేట్ అ NAT gateway ఓవర్ ఇన్ ది పబ్లిక్ సబ్నెట్. అప్పుడు ఈ రౌట్ టేబుల్ లో ఏం చేస్తాం? 0.0.0.0/0 విల్ గో వయా NAT gateway. NAT gateway ద్వారా మీరు వెళ్తారు. దిస్ ఈస్ హౌ ది ఎంటైర్ థింగ్ ఇస్ గోయింగ్ టు ఫంక్షన్. ఓకే, లెట్స్ ట్రై టు అండర్స్టాండ్. సో ప్రైవేట్ దీంట్లో NAT gateway మనకి ఇక్కడ రూల్స్ లో కావాలంటే ఫస్ట్ NAT gateway క్రియేట్ చేసుకోవాలి కదా.